హాయ్ ఫ్రెండ్స్, తెలివిలేని పనివాడు కథ. అనగనగా ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు పక్క ఊరి వాళ్ళకు అప్పు ఇచ్చాడు. ఆ అప్పు వసూలు చేసుకోవడానికి పోదాం అనుకున్నాడు. కానీ ఒంటరిగా పోవాలంటే ఊరి బయట దారిలో దొంగల భయం ఉంది. అందుచేత అతడు ఎవరైనా ఒక మనిషిని వెంట తీసుకుపోవాలనుకున్నాడు. అందుకోసం ఒక అతన్ని పనివాడిగా కుదుర్చుకున్నాడు. అతనికి కొంత డబ్బు ఇచ్చేటట్లు తోడుండేటట్లు. ఆ తర్వాత ఆ పనివాడిని పిలుచుకొని అతడు పక్క ఊరికి పోయి ఆ తర్వాత అప్పిచ్చిన అతని దగ్గర అప్పు వసూలు చేసుకొని తిరిగి వస్తున్నాడు. అడవిలో సగం దారి మధ్యలోకి వచ్చాక చీకటి పడిపోయింది. అప్పుడు అతనికి చాలా అలసటగా ఉంది. అంతసేపు చెట్టు కింద కొంచెంసేపు పడుకుందామని పనివానితో చెప్పాడు. నువ్వు మేల్కొని చూస్తూ ఉండు, ఎవరన్నా వస్తే నిద్ర లేపు, నేను లేస్తానని చెప్పాడు. అని పడుకొని యజమాని నిద్రపోతున్నాడు. ఈ పనివాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఒక దొంగల గుంపు. వచ్చి ఈ పనివాడు కూడా సాలైనట్టుంటే దారిలో కాళ్ళు అడ్డం పెట్టుకొని పడుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు దొంగలు వచ్చి ఈ దారి అడ్డంగా పడుకున్న పనివాడిని లేపి, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే తే అని వాడిని కొట్టారు. వాడు జేబులో ఉండే తన యజమాని ఇచ్చిన కూలి డబ్బులు చూపించాడు. అది చూపించి వాళ్ళు తే అని గుంజుకున్నారు. అవి తీసుకొని పోతుంటే ఆ తెలివి తక్కువ పనివాడు, ఏం నా దగ్గర ఉండేవి తీసుకొని పోతున్నాను, నా యజమాని దగ్గర ఉండేవి తీసుకొని పోరా, నా యజమాని చెట్టు క్రింద పడుకొని నిద్రపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ దొంగలు యజమానిని కొట్టి లేపి తన దగ్గర ఉన్న సొమ్ము అంతా తీసుకురు. ఎవరెవరు ఎంత పని చేశారు, నీ డబ్బు పోయింది కానీ నా డబ్బు పోగొట్టావు, తెలివి తక్కువ పనివాడా అని యజమానిలో బోధివ్వమని ఆ పనివాడిని తిట్టసాగాడు. అందుకే తెలివి తక్కువ వాడిని పనివాడిగా పెట్టుకోవద్దని అప్పుడు ఆ యజమానికి అర్థమైంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.